ఎట్టి పరిస్థితుల్లో జనరల్‌గా పెట్స్ అనేవి కరవవండి. హ్మ్. ఒక 3 సందర్భాల్లో మాత్రమే వాటి యొక్క నేచర్ గాని, వాటి అగ్రెసివ్‌నెస్ గాని బయటకొస్తుంది. ఫస్ట్ థింగ్ ఏందంటే ఇఫ్ యూ ప్రొవోక్ దాన్ని ఒక కత్తి తీసుకొని కొట్టడమో, లేకుంటే రాళ్ళతో వేయడమో, దాన్ని ఫ్రీక్వెంట్‌గా నువ్వు ఇరిటేట్ చేస్తే అరే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ, రాంగ్ జరుగుతుంది ఏదో అనేసి అప్పుడు అవి మీ వైపు అగ్రెసివ్‌నెస్‌గా వస్తాయి. హ్మ్. సెకండ్ థింగ్ అనేది ఫుడ్ అండి. ఫుడ్డు దొరకనప్పుడు చిన్నగా జనరల్‌గా ఈ మధ్య కాలంలో మనం చూసింది చిన్న పిల్లలు తినేసినాయి, కొరికేసినాయి, చంపేసినాయి ఇలాంటి ఇన్సిడెంట్ చూసాము. అప్పుడు ఆ పిల్లోని కోసం కూడా వెళ్ళదు. ఆ పిల్లోని చేతిలో ఉన్న కవర్ గానీ, ఫుడ్ గానీ ఏదైనా ఉంటే ఆకలితో ఉన్నప్పుడు దే విల్ ట్రై టు అటాక్ అండ్ టేక్ దట్ ఫుడ్. హ్మ్. దానికోసం మనం కమ్యూనిటీస్‌లో గానీ, మన వీధుల్లో గానీ, పాతకాలంలో విలేజెస్‌లో చూస్తే ఆ విలేజ్‌లో ఉండే ఎవరో ఒకరు ఖచ్చితంగా వాటికి మిగిలిన అన్నమో, పెరుగో ఏదో పెడుతూ ఉండేవాళ్ళు. దానికి ఖచ్చితంగా ఫుడ్ దొరికేది. కానీ హ్మ్. అర్బన్ లైఫ్‌లో అందరూ బిజీగా ఉండడం వల్ల హ్మ్. నో వన్ మన లైఫ్‌కే మనం టైం ఇయ్యలేకపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు. హ్మ్. సో, ఈ మిగిలిన ఫుడ్ కూడా ఒకప్పటిలాగా మనం పడేయట్లేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాం. అర్బనైజేషన్‌లో టువర్డ్స్ వెస్టర్న్ సైడ్‌కెళ్ళిపోయి ఒకే ఫుడ్‌ని ఒక వారం రోజులు, 10 డేస్ కూడా తింటున్నాము. హ్మ్. సో, ఇలాగా వాటికి ఫుడ్ దొరకట్లేదు.